Hello everyone, welcome to this particular video. So in this video I am going to explain how to create a Facebook page and also how to create a YouTube channel. Okay, so this is the most asked thing for me. So before going to nenu ee session start cheyadaniki mundu I just want to tell one thing. If you are brand new ante meeku idi em teliyakapothe you just follow my steps which will be very helpful. Yeah, I am Veena Puppala, graphologist and mind coach. In this particular video, I am going to explain how to create a Facebook page and also YouTube channel. Let's go into that. So, మీరు before ఏం చేయాలంటే like www.facebook.com అని just మీ Facebook ID ఆల్రెడీ ఉంటే మీరు దాంతో లాగిన్ అవ్వాలి. So, I am just logging with my own mail ID. I already have account. మీకు అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ గా కావాలి అంటే ఆ స్పెసిఫిక్ దాంతో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ లైక్ 3 Facebook IDs. One is my personal one, second one is for the multi arts, third one is for the graphology. So I have 3 Facebook IDs. మీకు ఇండివిజువల్ గా మీరు ఓన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అంటే ఆ బిజినెస్ ఐడితో ఫస్ట్ మీరు బిజినెస్ దాంతో జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలి. సో సేమ్ జీమెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఇచ్చి క్రియేట్ న్యూ అకౌంట్ అనే దగ్గర క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే సో మీ మెయిల్ ఐడిని కానీ మీ ఫోన్ నెంబర్ని కానీ ఇక్కడ టైప్ చేయాలి అండ్ అగైన్ ద పాస్వర్డ్. సో ఐమ్ జస్ట్ టైపింగ్ ద పాస్వర్డ్, లాగిన్. సో నేను చెప్పే స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకు పేజ్ ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఓకే ఓకే లైక్ I hope I just changed my password. So yeah, just a second. So yeah, నేను లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే లైక్ సో దిస్ ఈజ్ మై ఫేస్బుక్ అకౌంట్. సో మనం ఇక్కడ లైక్ ఇఫ్ యూ గో లైక్ సీ మోర్, సో వాట్ ఎవర్ నేను ఏ గ్రూప్స్లో అయితే ఉన్నానో ఆ గ్రూప్స్ రిలేటెడ్ వస్తుంది. సో హియర్ యువర్ పేజెస్, మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ పేజెస్ అని చెప్పి ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఐ హ్యావ్ 2 pages, లైక్ వీణా పుప్పాల అనే పేజ్, మల్టీ ఆర్ట్స్ అనే పేజ్ ఉంది. నాకు ఆల్రెడీ 2 existing pages ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ పేజ్ న్యూలీ, సో ప్లీజ్ గో ఓవర్ హియర్. మీ ఓన్ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లో కాకుండా మీ ఓన్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఓకే, సో వెళ్ళిన తర్వాత లైక్ యునో, సో ఇఫ్ యూ క్లిక్ హియర్ దెర్ ఈస్ ఎ క్రియేట్. ఇఫ్ యూ క్లిక్ హియర్, మీరు ఫస్ట్ ఏంటంటే మీరు లాగిన్ అయిన వెంటనే నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, మీరు ఈ పేజ్లో ఉంటారు. సో ప్లీజ్ డూ దిస్ ఇన్ ద ల్యాప్టాప్ సో దట్ యూ విల్ గెట్ more understanding. I'll try to do recording on my phone also. So right now I'm just doing in the laptop. మీరు లాగిన్ అవుతూనే ఈ హోమ్ పేజ్లోకి వస్తారు. మేము మీ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ఓకే, గో క్లిక్ దట్, గో టు ద ప్రొఫైల్. వన్స్ యూ విల్ గో దట్, దిస్ ఈస్ మై ప్రొఫైల్. సో దిస్ ఈస్ మై ప్రొఫైల్. ఓకే, సో I have like 499 friends, only 500 people more left and I have plenty of requests to confirm. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, క్రియేట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్నీ వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ పేజ్, క్లిక్ ఆన్ ద పేజ్. ఓకే, సో పేజ్ ఇన్ఫర్మేషన్, పేజ్ డిస్క్రిప్షన్, జస్ట్ 3 things ఉంటాయి. మీరు అవన్నీ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ పేజ్ అనేది క్లిక్ చేస్తే మీ పేజ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో నేనేం క్రియేట్ చేయట్లేదు బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్. సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా నా పేజెస్, ఎగ్జిస్టింగ్ పేజెస్లోకి వెళ్తున్నాను. ఓకే, సో I'll just go to my existing pages. I'm going into Veena Puppala page. So this is my page. మీరు వన్స్ క్రియేట్ చేయగానే ఇక్కడ క్రియేట్ పేజ్ అనేది క్లిక్ చేస్తూనే మీరు డిస్క్రిప్షన్, నేమ్ ఆఫ్ ద పేజ్ అవన్నీ ఇచ్చిన తర్వాత కింద క్రియేట్ పేజ్ అని ఉంటుంది. అది క్రియేట్ చేస్తూనే మీకు దీనికి నావిగేషన్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న పేజ్కి. సో మీకు ఇక్కడికి నావిగేషన్ వస్తుంది ఏంటంటే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా మీకు ఏ ఇమేజ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, ప్రొఫైల్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత జస్ట్ లిటిల్ బిట్ డిస్క్రిప్షన్ ఇస్తాము.
డిస్క్రిప్షన్ ఇస్తూనే ఏమైపోతుందంటే మీ పేజ్ రెడీ అయిపోతుంది, మీరు ఏదైనా షేర్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, సంథింగ్ లైక్ దట్. సో దిస్ ఈస్ మై రీసెంట్ పేజ్. బిఫోర్ ఐ యూస్ టు హ్యావ్ ఓన్లీ వన్ పేజ్, that is multi-arts page. So the one which you are looking right now is my recent page. Oka live తీసుకున్నాను, I got very good reach. Okay, ఆ పర్టికులర్ లైవ్ సెషన్ కి చాలా రీచ్ వచ్చింది. ఇవి రెగ్యులర్ గా నా పోస్ట్లు అన్నమాట. సో ఏమన్నా వాట్ ఎవర్ రిలేటెడ్ టు గ్రాఫాలజీ, మల్టీ ఆర్ట్స్ రిలేటెడ్వి నేను అన్ని పర్టికులర్ పేజ్ లో పోస్ట్ చేస్తున్నాను. So you can see the date over here, July 23, 2020. If you are watching this in 2021, that's okay. If you are watching this in the 2020, this is my recent page. So recently, and I got likes like 715, which is a good thing I can say, because now first 100 likes for the multi-arts I took lots and lots of time. ikkade manam page ni changes chesukochu. Manage page ane daggara meer click cheste I can switch here and I can switch over to Veena Puppala. So now I am going into multi-arts. So this is a page where I created long back. This is a page where I created long back. If you go down and see here, time చూపించడానికి. So it is also like coincidentally July 28, 2016. 2016 అనే I mean almost like 4 years back. అప్పుడే ఈ పేజ్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి లైక్ 2157 మెంబర్స్ లైక్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిస్క్రిప్షన్. సేమ్ ప్రాసెస్, ఎన్ని పేజెస్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఐడికి. అండ్ ఆల్సో లైక్ ఐ హ్యావ్ ఎ గ్రూప్స్, ఐ విల్ షో యూ ద గ్రూప్స్ యాజ్ వెల్. ఓకే, ప్లీజ్ క్లిక్ హియర్. సో ఐ హ్యావ్ ఎ గ్రూప్ కాల్డ్ మల్టీ ఆర్ట్స్ గ్రూప్ అండ్ అగైన్ లైక్ గ్రాఫాలజీ బై వీణా పుప్పాల. ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి నాకు. So let's open like graphology by Veena Puppala. This is exclusively only for the graphology. Only 30 members unnaru. So this is also thing which I was created. I'm not too active in this group because right now I'm just developing my own courses. Okay. So ee group ఏంటంటే exclusively only for the graphology. ఎవరైతే graphology interest ఉన్నారో, graphology గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు అనే people మాత్రమే ఈ పర్టికులర్ గ్రూప్ కి యాడ్ అవుతారు. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ హోంవర్క్ ఆన్ దిస్ వన్. సో దిస్ ఇస్ లైక్ నార్మల్ థింగ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అనదర్ ప్రైవేట్ గ్రూప్. గ్రూప్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫర్స్ ఫ్రమ్ పేజ్. ఓకే, సో దీస్ 2 things ఆర్ లైక్ ప్రైవేట్ గ్రూప్స్. నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే ఇందులోకి ఎవరైనా మెంబర్స్ వస్తారు, లేకపోతే రాలేరు. సో దిస్ ఈజ్ ఆల్సో రీసెంట్ గ్రూప్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై మీ. ఇందులో ఏంటంటే ఓన్లీ పోస్ట్లు ఉంటాయి అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ దట్ మచ్ యాక్టివ్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రూప్. ఇట్స్ జస్ట్ going on. Okay, so exclusively the multi arts lo jarige events gurinchi vaati gurinchi share cheyadaniki, which is a private group. I'm not putting any time for these 2 groups. It is the 60 members was auto generated. Right now I'm not putting too much time for the social media. I'm just putting more time to create more value in the courses lo ekku value kosam నేను క్రియేట్ చేస్తున్నా. So this is all about the page. It is very simple. Initial గా మీరు ఇక్కడికి లాగిన్ అవుతారు. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు మీ ఓన్ ప్రొఫైల్ లోకి వెళ్ళైనా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఐ ప్రిఫర్ టు గో ఇన్ టు ద ప్రొఫైల్ టు హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. సో పేజ్ ని క్రియేట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో పేజ్ లోకి గ్రూప్ లోకి ఉన్న తేడా ఏంటంటే బోత్ ఆర్ సేమ్. పేజ్ ఈజ్ లైక్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్, గ్రూప్ ఈజ్ లైక్ ఏ ప్రైవేట్. మీరు ప్రైవేట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇండివిజువల్ గా ఎవరైనా కావాలంటే. పేజ్ అనేది విచ్ విల్ బి లైక్ మోర్ పబ్లిక్, ఎనీవన్ కెన్ సీ అండ్ ఎనీవన్ కెన్ లైక్ ద పేజ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లెట్స్ సే నేను ఈ పర్సన్ ని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో హూ ఈస్ హీ. జస్ట్ టు షో యూ, మనం వన్స్ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎవరైతే మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటారో వాళ్ళందరినీ మనం ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మన పేజ్ ని లైక్ కొట్టడానికి ఇన్వైట్ చేయొచ్చు. లెట్స్ గోయింగ్ టు మల్టీ ఆర్ట్స్ 1. ఓకే, లెట్స్ గోయింగ్ టు దిస్ వన్. సో here we have an option called invite your friends to like the page. I'm just seeing where it is. Invite your friends to like the page. Okay, we need to have here. Usually I'll do it in the phone. Okay, సో యా లైక్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫేస్బుక్ కొద్దిగా చేంజ్ అయింది. ఇక్కడ మనం 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ డాట్స్ మీద క్లిక్ చేస్తూనే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది క్లిక్ చేస్తూనే
ఎవరెవరైతే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉండి మన పేజ్ని లైక్ చేసి ఉండలేదో ఆ లిస్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో మీరు మొబైల్లో చేస్తే ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్గా పంపించవచ్చు. బట్ మీరు ల్యాప్టాప్లో చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది, ఆల్సో సెండ్ ఈచ్ ఇన్విటేషన్ ఇన్ మెసెంజర్. వాళ్ళకి మెసెంజర్లో కూడా వెళ్తుంది. అండ్ మీరు ఇవి కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో డిసేబుల్ అయిపోయింది. ఓకే, సో మీరు జస్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ అనేది క్లిక్ చేస్తే సెండ్ ఇన్విటేషన్ అని కొడుతున్నా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. మీరు పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో, పేజ్లో కాకుండా ప్రొఫైల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్స్ని మీ పేజ్ని లైక్ చేయడానికి ఇన్వైట్ చేయాలి అంటే మీరు ఒకవేళ ఇది ల్యాప్టాప్లో లాగిన్ అయి ఉంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, ఇన్వైట్ ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మీకు ఇక్కడ సెలెక్ట్ ఆల్, లైక్ నా దాంట్లో 4,500 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైతే లైక్ చేసి లేరో వాళ్ళవి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్విటేషన్ మనం పంపిస్తాం, లైక్ చేయాలి చేయొద్దు అనేది అది వాళ్ళ ఆప్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మాత్రమే మనం ఇన్విటేషన్ పంపించడానికి అవుతుంది. ఒకవేళ వాళ్ళు చేయట్లేదు అంటే మీ పేజ్ లింక్ని సపరేట్గా తీసుకొని వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ మెథడ్ వాట్ ఐఎమ్ షోయింగ్. సో సెలెక్ట్ ఆల్ అని కొడతాం. ఇక్కడ సెండ్ ఇన్విటేషన్ అని ఉంటుంది, సెండ్ ఇన్విటేషన్ అని కొడతాం. లేదు మీరు మెసెంజర్లో పంపించాలంటే దీన్ని సెలెక్ట్ చేస్తారు. ఐ డోంట్ నో, ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలనుకుంటా, అప్పుడు మెసెంజర్లో కూడా వెళ్తుంది అనుకుంటా. ఐ డోంట్ నో దిస్ ఆప్షన్. ఐఎమ్ జస్ట్ చెకింగ్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఇది సెలెక్ట్ చేశారు అంటే ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీకు మెసెంజర్లో కూడా పేజ్ లైక్ చేయమని వెళ్తుంది. అండ్ ఆల్సో దే విల్ గెట్ ఎ నోటిఫికేషన్ టు లైక్ ద పేజ్. ఓకే, సో సెండ్ ఇన్విటేషన్స్ అనేది క్లిక్ చేస్తారు. వన్స్ యు ఆర్ సెండింగ్ ఇన్విటేషన్ దెన్ ఇట్ ఈస్ డన్. మీరు మళ్ళీ ఎవరినన్నా ఫ్రెండ్స్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు ఎవరు లేరు, లైక్ నో ఫ్రెండ్స్ టు ఇన్వైట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో మీరు రెగ్యులర్గా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ ఉండండి మీ కంటెంట్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ షేర్ చేస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్ని, ప్రొఫైల్లో ఫ్రెండ్స్ని పెంచుకుంటూ ర్యాండమ్గా మీరు ఆ పీపుల్ అన్నిటిని, ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ లిస్ట్లో ఉండేవాడిని మీ పేజ్కి కన్వర్ట్ చేసుకోవాలి. యూ నీడ్ టు డూ ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. ఫస్ట్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతూ ఉండాలి, వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి మీ ఇన్ఫర్మేషన్తో. మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ రెడీ చేయలేదు అంటే మీకు రిలేటెడ్ ఏదైనా ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ పోస్ట్ని షేర్ చేయండి. వన్స్ యూ ఆర్ డూయింగ్ దట్ ప్లీజ్ కన్వర్ట్ దట్ పీపుల్ ఆర్ ఫ్రెండ్ లిస్ట్ టు యువర్ పేజ్. జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇన్విటేషన్స్ పెట్టడమే. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ దే విల్ జస్ట్ లైక్ ద పేజ్. ఇఫ్ నాట్ దే వీ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ దేర్ ఆప్షన్. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మనం ఇన్విటేషన్ పంపగలుగుతాము. లేదు మీరు మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ పెట్టాలి అంటే ఆ లింక్ ఏదైతే ఉందో మీ పేజ్ లింక్ తీసుకొని కాపీ చేసి జస్ట్ మీరు మెసెంజర్స్లో ఇండివిజువల్గా పెట్టాలి. అది కూడా ఒక లిమిట్ వరకే పెట్టగలుగుతాము. ఇఫ్ యు ఆర్ ఎక్సీడింగ్ దట్ పర్టికులర్ లిమిట్ 3 to 4 days దాకా మీ మెసెంజర్ అనేది బ్లాక్ అయిపోతుంది. వీ కాంట్ ఓవర్ ప్రమోట్ ద థింగ్స్ ఇన్ ద ఫేస్బుక్ రూల్స్ ఆర్ టూ స్ట్రిక్ట్. ఓకే, సో ఇలా మీరు మీ ఆర్గానిక్గా మీ పేజ్ని కానీ మీ ప్రొఫైల్ని కానీ గ్రో చేసుకోవచ్చు పెయిడ్ కాకుండా. సో దిస్ హౌ యూ నీడ్ టు క్రియేట్ అ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ ప్రొఫైల్. షేర్ సమ్ యూస్ఫుల్ కంటెంట్. మీ కంటెంట్ అవ్వకపోయినా మీకు నచ్చిన కంటెంట్, మీకు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదైనా షేర్ చేయండి. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ ఇన్ 2016 and 17. నౌ ఐ హ్యావ్ మై ఓన్ కంటెంట్. సో బిఫోర్ ఐ యూస్ టు షేర్ ద కంటెంట్ విచ్ ఐఎమ్ కనెక్టింగ్ మోర్. నేను కనెక్ట్ అయ్యే కంటెంట్ని షేర్ చేసేదాన్ని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ and how to add people to like your page. I thought to make video about a YouTube channel also, but I am trying to make it as another video altogether. ఎందుకంటే ఇదే మీకు 14 minutes నియర్ వచ్చింది. మళ్ళీ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తే you may feel bored. So I am thinking to make it as a separate video. Yeah, thanks a lot for watching this, and please do subscribe to the channel. And I am making this video because for my community. I have my own community called Graphology Light System, where I teach graphology over there. For sure I'm planning to share the link as well. సో మీకు ఈ పర్టికులర్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుందంటే కపుల్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తున్నాను గ్రాఫాలజీ గురించి. సో ఒకసారి దాన్ని గో త్రూ అవ్వండి. ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద కోర్స్, యూ కెన్, which will boost our confidence levels and increase the weightage of the resume.
ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ కోర్స్ వల్ల. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ జాయిన్ ద కోర్స్. యా, థ్యాంక్స్ a lot for watching this video, and also please follow the channel. See you on next video.